జై తెలంగాణ రెండు చేతులెత్తి జై తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంబడే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంబడే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత తెలంగాణ జేఏసీ అవుట్ సోర్సింగ్ ప్రెసిడెంట్ అయిన లక్ష్మణ్ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారికి మరియు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మిగతా మరి జేఏసీ మన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా పిఆర్టీ నుండి అదేవిధంగా ఏఐటీసీ నుండి అన్న వచ్చి మీకు మద్దతు తెలిపినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో సుమారు 5 లక్షల మంది ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తే కనికరం లేకుండా గత పిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం వీళ్ళ మీద ఇంత కూడా కనికరం లేకుండా అవుట్ సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయమంటే ఇంతవరకు కార్పొరేషన్ చేయకుండా అదే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు చేయకపోవడం దారుణం అని తెలియజేస్తా ఉన్నాను. మొన్న మాట్లాడడం జరిగింది. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సుమారు 21,000 అమౌంట్ వస్తే వాళ్ళకి చేతికి 13,000 వస్తూ ఉన్నది. 8,000 రూపాయలు ఇక్కడ కుంభకోణం జరుగుతూ ఉన్నది. 8,000 ఇంటూ 5 లక్షలు అంటే సుమారు నెలకు 400 కోట్లు. ఎవరు తింటున్నా ఇది పందికొక్కులాగా ఎవరు తింటున్నారు? ఈ చేపలు బయట ఏమన్నా కానీ ఇంతవరకు తీసుకురాకపోవడము ఇది దారుణమని తెలియజేస్తా ఉన్నారు. మొన్న కూడా మండలిలో మాట్లాడి మీ గురించి మాట్లాడినా కానీ బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడలేకపోయినారు. అదేవిధంగా ఆధార్ లింక్ చేయమంటే సుమారు 65,000 మంది దీంట్లో ఎవరు అవినీతి చేపలు ఉన్నారు. 65,000 మంది డూప్లికేషన్ వచ్చింది. ఈ 60,000 మంది ఇంతవరకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. 60,000 ఇంటూ 20,000 రూపాయలు అంటే ఎన్ని లక్షలు ఎన్ని వేల కోట్లు దీని కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని ఇంతవరకు కూడా చేప బయటకు రావడం ఈ రెండుకి పార్టీలకు ఒక్కడే ఇన్ఛార్జ్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అరే రక్తము చెమట వచ్చి వీళ్ళు పనిచేస్తా ఉంటే ఏమడిగిరా వీళ్ళను? కేవలం అవుట్ సోర్సింగ్ ఎత్తేసి కార్పొరేషన్ చేయి పక్కగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో 2018లో కార్పొరేషన్ చేయడం పడ్డది. మనకేమైందా? కార్పొరేషన్ చేస్తే శాలరీస్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నావా? సేమ్ శాలరీస్ ఇవ్వడానికి వీళ్ళకి ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రం ఇచ్చి నేను మాట్లాడతానని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 31 డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉంటే ఈ 31 డిపార్ట్మెంట్ల నుండి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయినా బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ అయినా కన్జ్యూమర్ అఫేర్స్ డిపార్ట్మెంట్స్ అయినా ఎనర్జీ డిపార్ట్మెంట్లు అయితే 70,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీలో సుమారు 36,000 మంది పనిచేస్తా ఉన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ లో 16,000 మంది పనిచేస్తా ఉన్నారు. హోమ్ అఫేర్స్ లో 82,000 మంది పనిచేస్తా ఉన్నారు. హౌసింగ్ లో పనిచేస్తా ఉన్నారు. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ లో పనిచేస్తా ఉన్నారు. లా డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు. మీ అంజరెడ్డి అన్న ఉన్నాడో మీకు పనిచేస్తానికి తెలిసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నారు. థ్యాంక్ యూ. 19,500 బేసిక్ ఉంటే 27,670 రూపాయలు ఉంటే 17,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ఇక్కడ మైనస్ అవుతా ఉన్నది. అదేవిధంగా 22,000 వినతి పత్రం ఇచ్చి మీ సాధక బాధలు కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తాను. మీ సంతగా నిలబడి మీ తరఫున నిలబడతాను కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.